రాష్ట్ర రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ సంక్షోభాన్ని నివారించేందుకు రాజీ లేని పోరాటాలు మరింత ఉధృతం చేయాలని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసేలా ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టును తలపెట్టిందంటూ దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం బీఆర్ఎస్ శ్రేణులను క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు. పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై ఎర్రవల్లి నివాసంలో మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు టి హరీష్ రావు, జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలు సూచనలు చేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి ఆంధ్ర ప్రయోజనాలను కాపాడేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గం. తెలంగాణ రైతులకు శాశ్వత అన్యాయం ఒడిగడుతున్న సర్కారు దుర్మార్గపు వైఖరిని ఎండగట్టాలి. ఇక్కడ చంద్రబాబు, అక్కడ మోదీల ప్రయోజనాలను కాపాడేందుకు ముఖ్యమంత్రి తహతహలాడుతుండడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టి వానాకాలం నాట్లు అయిపోతున్నా ఇంతవరకు రైతాంగానికి సాగునీటు అందించని ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలి. ప్రభుత్వం వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్న గోదావరి జలాలను ఎత్తిపోయాలి. పంపులను ఆన్ చేయాలి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లను నింపాలి. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు వరి నాట్లు వేసుకుంటున్న సందర్భంలో వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరం. దీనిపై పోరాటాలు చేయాలి. కాంగ్రెస్, బీజేపీలు పరస్పర విమర్శలతో కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రజల సమస్యలను గాలి కుదిలేస్తున్నాయి. ఈ రెండు పార్టీలను గట్టిగా నిలదీయాలి. ప్రజా సమస్యలపై పోరాడేందుకు అనుబంధ విభాగాలన్నింటినీ పటిష్టం చేయాలి. క్షేత్రస్థాయి పోరాటంలో ప్రజలను మమేకం చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.